హియర్ సిఎస్ఐఆర్ నెట్ లో మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి అని చెప్పాను కదా. సిఎస్ఐఆర్ అంటే ఏమని చెప్పానండి, ఒక్కసారి లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. అదర్వైజ్ నేనే ఈ వీడియో లాస్ట్ లో సిఎస్ఐఆర్ అబ్రివియేషన్ నేను కంప్లీట్ గా చెప్తాను. ఓకేనా. సిఎస్ఐఆర్ నెట్ లో ఉన్నటువంటి 5 సబ్జెక్ట్స్ ఏంటయ్యా అంటే లైఫ్ సైన్స్, ఎర్త్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, మ్యాథమెటిక్స్. అయితే ఇక్కడ ఎర్త్ సైన్స్ అట్మాస్ఫియరిక్, ఓషన్, ప్లానెటరీ సైన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఇవన్నీ కలిపి ఎర్త్ సైన్స్ కింద ఇచ్చి ఉన్నారనమాట. ఓకేనా. లైఫ్ సైన్స్ వచ్చేసి బాటనీ, జువాలజీ, అంటే బాటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, బయాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ చేసిన వాళ్ళందరూ లైఫ్ సైన్స్ కిందికి వస్తారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, మ్యాథమెటికల్ సైన్స్. ఈ అన్ని సబ్జెక్ట్స్లలో కూడా పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే 3 సెక్షన్స్ ఉంటాయన్నమాట. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని చెప్పేసి. పార్ట్ ఏ మాత్రం అన్ని సబ్జెక్టుల వాళ్ళకి సిమిలర్ గా ఉంటుంది. దట్ ఈస్ ద జనరల్ పేపర్. ఇట్ ఈస్ సేమ్ టు ఆల్ సబ్జెక్ట్స్. లైఫ్ సైన్స్ రాసిన, ఎర్త్ సైన్స్ రాసిన, ఫిజికల్ సైన్స్ రాసిన, కెమికల్ సైన్స్ రాసిన, మ్యాథమెటికల్ సైన్స్ రాసిన సేమ్ ఉంటుంది పార్ట్ ఏ. పార్ట్ బి అండ్ పార్ట్ సి వచ్చేసి మన స్పెసిఫిక్ సబ్జెక్ట్. మీరు ఏ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకుంటారో ఆ సబ్జెక్ట్. అయితే పార్ట్ బిలో నార్మల్ గా ఇస్తారు క్వశ్చన్స్, పార్ట్ సిలో ఇన్ డెప్త్ గా, చాలా డెప్త్ గా ఇస్తారనమాట క్వశ్చన్స్. ఓకే. దిస్ ఈస్ అబౌట్ ద సిఎస్ఐఆర్ నెట్ సబ్జెక్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.